తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అమ్మా. శ్రీమాత్రి నమః. శ్రీమాత్రే నమః. దీపావళి శుభాకాంక్షలు మీకు కూడా అమ్మా. దీపావళి అనగానే ముందు గుర్తొచ్చేది దీపాలు పెట్టుకోవాలి, ఇల్లంతా చక్కగా పటాకులు అవి కాల్చాలి. అలాగే లక్ష్మీ పూజ, అమ్మవాళ్ళు వీళ్ళందరూ కూడా పూజ చేసుకునేవాళ్ళు చక్కగా. వాళ్ళు ఎప్పుడెప్పుడు పూజ పూర్తి చేస్తారా వెంటనే వెళ్ళి క్రాకర్స్ కాల్చేద్దాం అనే ఆలోచనలో పిల్లలు ఉంటారు. అయితే అసలు ఆ రోజున ఉదయం నుంచి దీపావళి రోజు అమావాస్య, అందులోను ఆ రోజున ఏం చేయాలి, విధి విధానాలు, ఖచ్చితంగా ఈ పని చేసి తీరాల్సిందే దీపావళి రోజు అనేటువంటి ఏమైనా ఉన్నాయా తెలియచేయండి. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆ మహాలక్ష్మి కటాక్షంతో మీరందరూ కూడా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. దీపావళి మీరు చెప్పారు, ఇప్పుడు దీపావళి దీపాల యొక్క వరుస దీపావళి అంటే. ఈ దీపావళిని మనం ఎలా జరుపుకుంటున్నాము అనేది ఒక్కసారి ఆలోచించండి. దీపావళి అంటే దీపాల యొక్క పండగ, క్రాకర్స్ పండగ కాదు. కాదు క్రాకర్స్ కాదు. ఎందుకంటే శబ్ద కాలుష్యము, వాతావరణ కాలుష్యము, వాయు కాలుష్యము, దాని నుంచి వచ్చే ఆ కార్బన్ డైఆక్సైడ్ పీల్చడము, కొందరికి కాలిపోవడము, అంటే ప్రకృతి విరుద్ధమైన చర్యలు చేస్తూ ఉంటే ప్రకృతి కూడా మరి కోపం తెచ్చుకుంటూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు క్రాకర్స్ కాల్చకుండా ఉండడానికి, పర్యావరణాన్ని రక్షించడానికి. ఎందుకంటే భగవంతుడు ఎక్కడో లేడు, ప్రకృతిలోనే ఉన్నాడని చెప్తూ ఉంటాను నేను. మరి అలాంటి ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. కాబట్టి చక్కగా దీపాలు, ఈ దీపాల్లో కూడా నూనె దీపాలే వెలిగించండి, క్యాండిల్స్ వెలిగించవద్దు. చాలా మంది క్యాండిల్స్ రకరకాల రంగురంగులు వెలిగిస్తారు. దాని పేరే ఏంటమ్మా? క్యాండిల్. తెలుగులో చెప్పండి. కొవ్వొత్తి. కొవ్వు యొక్క ఒత్తి. పశువుల యొక్క కొవ్వు నుంచి తీసినటువంటి పదార్థాలతో తయారు చేసినటువంటిది కొవ్వొత్తి. అసలు ఉపయోగించుకోండి, అందుకని వాడకండి. చక్కగా నువ్వుల నూనె, శ్రేష్టమైన నువ్వుల నూనె తెచ్చుకోండి. ఎక్కడ పడితే అక్కడ ఆడింది దొరుకుతోంది. 1 లీటర్ తెచ్చుకున్నారంటే బోల్డ్ దీపాలు వెలిగించుకోవచ్చు. కరెక్ట్ కదా? చక్కగా వెలిగించుకోండి. ఈ దీపాలకి అన్ని కూడా సిద్ధం చేసుకోండి. సంఖ్య ఉంటుందా? మన ఇష్టం తల్లి, మన ఇష్టం. ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు, మన ఓపిక, మన శక్తి. కానీ ప్రతి గుమ్మానికి పెడతారు, ఇంట్లో కూడా ప్రతి గుమ్మానికి పెడతారు, ప్రతి గుమ్మానికి పెడతారు. ఆల్రెడీ మనం ధనత్రయోదశి నుంచి మొదలు పెట్టాం కదా, ఇంటి బయట 2, అలాగే నరక చతుర్దశి నాడు యమదీపం. అంటే ఇంటి బయట మొదలు పెట్టాం, అటు దక్షిణం అనుకోండి, దక్షిణం బాల్కనీ అయితే అటు దొడ్డి వైపు మొదలు పెట్టినట్టే లెక్క. ఇక్కడ ఇంటిలో కూడా అంతా కూడా చక్కగా అలంకరణ చేసుకొని చక్కగా దీపాలు వెలిగించుకోవచ్చు. అసలు ముందు దీపావళి రోజు ఉదయమే ఏం చేయాలి? దీపావళి రోజు 4 గంటల సమయంలో, అంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే లేచి అభ్యంగన స్నానం చేస్తారో, అంటే ఇక్కడ ఏంటంటే నీళ్ళల్లో గంగ ఉంటుంది, నువ్వులలో లక్ష్మి ఉంటుంది. ఆ నువ్వుల నూనె కనుక మన ఒంటికి రాసుకుని మర్దన చేసుకొని చక్కగా స్నానం చేస్తే, నలుగు పెట్టుకొని అలక్ష్మి నశించి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే కార్తీక మాసం అంతా స్నానాలు కదా. ఈ రోజుతో అభ్యంగన స్నానంతో, అంటే నరక చతుర్దశి నాడు కుదరని వాళ్ళు చక్కగా ఉదయమే లేచి నువ్వుల నూనె రాసుకుని, పెద్దవారుంటే తలకి నూనె పెట్టించుకుని చక్కగా చెవుల్లో అన్నిటిల్లో నూనె వేసుకుని, నువ్వుల నూనె వేసుకుని, ఒంటికి శుభ్రంగా నూనె రాసుకుని, నలుగు పెట్టుకొని బ్రాహ్మీ ముహూర్త సమయానికి స్నానాన్ని పూర్తి చేయాలి. ఎవరైతే ఈ బ్రాహ్మీ ముహూర్త సమయానికి స్నానం చేస్తారో వారికి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అలాగే నదీ స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. నదీ స్నానం చేస్తుంది. ఎందుకంటే మనం మామూలుగా స్నానం చేసేటప్పుడు కూడా గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ ఏంటి, మామూలుగానే మనం చెయ్యబెట్టి మామూలు స్నానం చేసినప్పుడే చెప్పుకుంటాం. కానీ ప్రత్యేకంగా నీళ్ళల్లో ఆ రోజు గంగ వస్తుందట.
అందుకని కుళాయిలో వచ్చే నీళ్ళైనా సరే గంగా ఆవాహన జరుగుతుంది కాబట్టి చక్కగా ప్రదోష కాలంలో నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని ఏడుపులు పెడబొబ్బులు లేకుండా వాగ్వాదాలకు దిక్కుండా చక్కగా పండగ వాతావరణం అంటే ఎలా ఉండాలి, చాలా ఆహ్లాదంగా ఉండాలి. దీనికి మగవాళ్ళు కూడా సహకరించాలండి. ఆడవాళ్ళు ఒక్కళ్ళే కాదు, పాపం వాళ్ళకు ఉంటుంది, వీళ్ళు లేవాలిగా, పిల్లలు లేవాలి కదా. సంవత్సరంలో ఒక్కరోజు ఏం పర్వాలేదు, పొద్దున్నే లేచి చక్కగా అభ్యంగన స్నానం ఆచరించుకోండి. తర్వాత కొత్త బట్టలు, చిరగని బట్టలు, కొత్త బట్టలు అంటే ఏవో షాప్ నుంచి నేను చెప్పను, చిరుగులేని బట్టలని ధరించాలి దీపావళి నాడు. చిరుగులేని బట్టలు ధరించాలి. తర్వాత ఇక ఉదయం ఏముంటుందమ్మా, ప్రత్యేకంగా ఏం ఉండదు. దీపావళి పండుగ అంతా సాయంత్రమే కాబట్టి దానికి కావలసినటువంటి సామాన్లన్నీ ప్రమిదల నీళ్ళలో నానబెట్టుకోవడము, తీసుకోవడము, తుడిచిపెట్టుకోవడము, అలాగే సాయంత్రానికి ఒత్తులు రెడీ చేసుకోవడము, పలహారాలు రెడీ చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవి చేసుకుంటూ చక్కగా సాయంత్రం సమయానికి నేను చెప్పాను ధనత్రయోదశి నాడు లక్ష్మీ పూజ చేసుకోండి అని. ఆ రోజు కుదరలేదు మీకు, ప్రత్యేకంగా దీపావళి నాడు ఏం చేస్తారు అంటే, మనం బియ్యం కొలుచుకునే సోల ఉంటుంది కదా, సోల అంటారు మా ప్రాంతంలో. ఇప్పుడంతా కూడా దీన్ని ఏమంటారమ్మా, కుబేర కుంచెం అని పెడుతూ ఉంటారు కదా, ఆ కొంచెం ఉంటుంది కదా. మనం పూర్వం మన ఇళ్లలో తవ్వలు అనేవారు. అలాంటిది మనం కొలుచుకునేది ఏదైతే ఉంటుందో దాని నిండా బియ్యం తీసుకోండి, దాన్ని ఒక పళ్ళెల్లో పెట్టుకోండి, దాని నిండా చిల్లర కాయిన్స్ వేయండి. చిల్లర మహాలక్ష్మి, అందుకే గలగల లక్ష్మి. ఎలా మీ దగ్గర లక్ష్మి గలగలాడుతుందా అంటారా? అవును. ఆ లక్ష్మి గలగలకి అర్థం ఈ కాయిన్స్ అన్నమాట. చక్కగా పెట్టుకొని మీ ఇంట్లో ఏదైతే బంగారం ఉంటుందో అవన్నీ పెట్టుకొని చక్కగా లక్ష్మీదేవికి షోడశ ఉపచారాలు చేసి, అష్టోత్తరం ఎలా చేస్తారంటే 108 కాయిన్స్తో అష్టోత్తరం చేయండి. అక్కడ పెట్టిన కాయిన్స్ అమ్మా, కాయిన్స్ కాకుండా నేను అక్కడ ప్లేట్ ఖాళీ లేకుండా ముందు కాయిన్స్ పరిచి దాని మీద ఇది పెట్టుకుంటాం కదా. తర్వాత 108 కాయిన్స్ తో లక్ష్మీ అష్టోత్తరం చేసుకొని ఏవో ఒక పదార్థాలు, మధురం అయితే అంటే స్వీట్ కంపల్సరీ నివేదన పెట్టాలి కాబట్టి పెట్టి, దీపాలు వెలిగించి దీపలక్ష్మికి కూడా పూజ చేసుకొని చక్కగా దీపాలకి కూడా నివేదన చేసి, ముందు దీపం ఎక్కడ పెట్టాలి, అందరూ వీధిలోకి వెళ్ళిపోతారు కాదు, ముందు దొడ్డి గుమ్మంలో పెట్టాలి. తులసీదేవి దగ్గర పెట్టాలి ఫస్ట్. దొడ్డి గుమ్మంలో పెట్టుకుని తర్వాత తులసీదేవి దగ్గర పెట్టుకుని తర్వాత వీధిలో పెట్టి మొత్తం అన్ని గుమ్మాల దగ్గర పెట్టుకుని, ఇక్కడ చాలా మంది అలానే పెట్టేస్తారు, ప్రమిద ఇలా 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 పెట్టేస్తారు. ప్రమిద కింద ప్రమిద వేసి పెట్టాలి, లేకపోతే భూమికి వేడి తాకకుండా చక్కగా ప్రమిద మీద ప్రమిద వేసి, ఇందులో ప్రత్యేకంగా లెవెండర్ సెంట్ దొరుకుతుంది, మీకు తెలుసా? ఒక్కొక్క డ్రాప్ వేయండి ఆ నూనెలో, సువాసన భరితంగా, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వాసన కదా సువాసన, జవ్వాదు కానీ లెవెండర్ సెంట్ కానీ చక్కగా వేసి దీపాలు పెట్టుకోండి. నువ్వుల నూనెలో ఆ రోజు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి అందుకని చక్కగా సువాసన వచ్చేలాగా ఆ నూనెని కొద్దిగా తయారు చేసుకుని పోసుకుని దీపాలు వెలిగించుకోండి. దీపాలు వెలిగించిన తర్వాత ఖచ్చితంగా వెలిగించక ముందే గంధము కుంకుమ పెట్టాలి. దీపం వెలిగించిన చోట ప్రతి చోట పుష్పాన్ని ఉంచాలి. అలాగే చక్కటి సాంబ్రాణి, ఇక్కడ వట్టి వేరు దొరుకుతుంది, మీకు తెలుసా? వట్టి వేరుని సన్నగా కత్తిరించుకొని కర్పూరంలో కలిపి, పచ్చ కర్పూరంలో కలిపి సాంబ్రాణి, గుగ్గిలము ఇవన్నీ కూడా ఇల్లంతా ధూపం వేయాలి. ఇంటిలో ఉండే అలక్ష్మి తొలగిపోతుంది. కేవలం అంటే ఇప్పుడు మాకు కోట్లు వస్తాయా? కాదు, ప్రశాంతత ఏర్పడుతుంది, అన్యోన్యమైన సంసారం ఉంటుంది, వాగ్వాదాలు తగ్గుతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతే ఎలా ఉంటుందమ్మా? బాత్రూంలో కూడా వేయండి సాంబ్రాణి, చక్కగా వేసి ఆ తర్వాత ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, క్రాకర్స్ కాల్చే ప్రయత్నం చేయకండి. దీపావళి అంటే దీపాల యొక్క పండగ. బట్టలు వేసుకున్నప్పుడు కూడా దీపాల దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు ఖచ్చితంగా కనకధారా స్తోత్రాన్ని చదవండి.
కనకధారా స్తోత్రాన్ని చదవడం వల్ల, దాని పేరే కనకధార, మనం చేసేది లక్ష్మీ పూజ. ఇంకా మీకు ఇంకా వీలుంది, సాయంత్రం చేసుకున్నారు, మళ్ళీ రాత్రి 12ంటికి లక్ష్మీదేవి భూసంచారం చేస్తుందని అంటారు కదా, ఆ సమయంలో కూడా లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోండి, నిద్రపోకుండా. అనుగ్రహం లభిస్తుంది అమ్మవారిది. ఇది చాలా దాన్ని ఏమంటారు, చాలా సింపుల్గా, చాలా హాయిగా మిఠాయిలతో దీపావళి పండుగని జరుపుకోండి. నేను చెప్పాను కదమ్మా, ఈ వట్టివేరు పచ్చకర్పూరం కలిపి ధూపంలో వేయడం వల్ల చక్కగా జ్యేష్ఠాదేవి ఇంటి నుంచి వెళ్ళిపోయి లక్ష్మి ఆవాహన జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాగ్వాదాలు పనికిరావు, కోపతాపాలు పనికిరావు. పండగల్లో కనీసం అయినా పాటిద్దాం, మిగిలిన రోజుల్లో మనకున్న స్ట్రెస్కి తప్పదు. పండగల్లో అయినా ఆనందమైన పండగని మన పిల్లలకి పరిచయం చేద్దాము. మరి కనకధార స్తోత్రం తప్పులు లేకుండా ఎలా చదవాలో నేర్పిస్తారా? తప్పకుండా. నేను ఒక్కసారి ఇప్పుడు మా శిష్య బృందంతో చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఈ నెల రోజులు కూడా అమ్మ కనకధార అంటే ప్రస్తావన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారో వారు 41 రోజుల పాటు చక్కగా ఈ కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అందుకని చక్కగా అందరూ పారాయణ చేసుకోండి. నేను మా శిష్యులతో కలిసి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నేను ఈ మాట చెప్పగానే మనందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. దీపావళి మహోత్సవంలో ఉన్నాం మనము. దీపావళి సందర్భంగా అందరము కూడా లక్ష్మీ పూజను చేసుకుంటాము. అలాగే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కనకధార గురించి, అది ఎలా చదవాలి ఉచ్చారణ దోషాలు లేకుండా అని ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. దీన్ని మీరు ధనత్రయోదశి నుంచి మొదలుపెట్టి ప్రదోష కాలంలో విదియ వరకు, అంటే భగినీ హస్త భోజనం 5 రోజులు దీపావళి పండుగ. ఏ రోజు? త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విదియ. ఈ 5 రోజులు కూడా చక్కగా ప్రదోషకాలంలో ఈ కనకధారా స్తోత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి. శ్రీమాత్రే నమః. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీయ మహోత్పలేయా सा मे श्रियं दिशतु सागर संभ्रमाय विश्वामरेन्द्र पदविभ्रमदानदक्षम् आनन्दहेतुरधिकं मुरविद्विषोऽपि ईशन्निषीदतु मयि क्षणमीक्षणार्धम् इन्दीवरोदर सहोदरमिन्दिरायाः आमीलिताक्षमधिगम्य मुदा मुकुन्दम् आनन्दकन्दमनिमेषमनङ्गतन्त्रम् आकेकरस्थितकनीलिकपक्ष्मनेत्रम् भूत्यै भवेन्मम भुजङ्गशयाङ्गनायाः बाह्वन्तरे मधुजितश्रितकौस्तुभेया हारावळी
हरि नीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमामवतु मे कमलालयाया कालाम्बुदाळि ललितोरसिकैटभारे धाराधरे स्फुरति या तटितङ्गनेव मातुः समस्तजगतां महनीयमूर्तिः भद्राणि मे दिशतु भार्गवनन्दनाया प्राप्तं पदं प्रथमतः खलु यत्प्रभावान् माङ्गल्यभाजि मधुमाधिनि मन्मथेन मय्यापदे तदिह मन्दरमीक्षणार्धम् मन्दालसञ्चमकरालय कन्यकायाः दद्यादयानुपवनो द्रविणाम्बुधारा अस्मिन्न किञ्चन विहङ्गशिशौ विषण्णे दुष्कर्म धर्ममपनीय चिराय दूरम् नारायण प्रणयिनी नयनाम्बुवाहः इष्टाविशिष्टमतयोऽपि ययादयार्द्र दृश्या त्रिविष्टपपदं सुलभं लभन्ते दृष्टिप्रहृष्टकमलोदरदीप्तिरिष्टां पुष्टिं कृषिष्ट मम पुष्करविष्कराय गीर्देवदेति गरुडध्वज सुन्दरी शाकम्भरेति शशिशेखरवल्लभेति सृष्टिस्थितिप्रलयकेलिषु संस्थितायै तस्यै नमस्त्रिभुवनैकगुरोर्वरुण्यै श्रुत्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूत्यै प्रत्यै नमोऽस्तु रमणीयगुणार्णवायै शक्त्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै नमोऽस्तु नाळीकनिभाननायै नमोऽस्तु दुग्धोदधि जन्मभूम्यै नमोऽस्तु सोमामृतसोदरायै नमोऽस्तु नारायणवल्लभायै नमोऽस्तु हेमाम्बुजपीठिकायै नमोऽस्तु भूमण्डलनायकायै नमोऽस्तु देवादिदयापरायै नमोऽस्तु शार्ङ्गायुधवल्लभायै नमोऽस्तु देव्यै भृगुनन्दनायै नमोऽस्तु विष्णोरुरसिस्थितायै नमोऽस्तु लक्ष्म्यै कमलालयायै नमोऽस्तु दामोदरवल्लभायै नमोऽस्तु कान्त्यै कमलेक्षणायै नमोऽस्तु भूत्यै भुवनप्रसूत्यै नमोऽस्तु देवादिभिरर्चितायै
नमोऽस्तु नन्दात्मज वल्लभायै सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदान विभवानि सरोरुहाक्षी त्वद्वन्दनानि दुरिताहरणोद्यतानि मामेव मातरनिशं कलयन्तु मान्ये यत्कटाक्षसमुपासनाविधिः सेवकस्य सकलार्थसम्पदः सन्तनोति वचनाङ्गमानसैः स्वामुरारिहृदयेश्वरी भजे सरसिजनये सरोजहस्ते धवलतमांशुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतकरि प्रसीद मह्यम् दिग्भस्तिभिः कनककुम्भमुखावसृष्टा सर्वाहिनी विमलचारुजलप्लुताङ्गीं प्रातर्नमामि जगतां जननीमशेषा लोकाधिनाथगृहिणीम् अमृताब्धिपुत्रीं कमले कमलाक्षवल्लभे त्वम् करुणापूरतरङ्गितैरपाङ्गैः अवलोकय मामकिञ्चनानां प्रथमं पात्रमकृत्रिमं दयायाः स्तुवन्ति ये स्तुतिभिरमुभिरन्वहम् त्रयीमयीं त्रिभुवनमातरं रमां गुणाधिका गुरुधर भाग्यभागिनो भवन्ति ते भुवि बुधभाविताशयाः సువర్ణధరా స్తోత్రం శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యః పటే నిత్యం సకుబేర సమో భవేత్. చాలామంది కొన్ని రకరకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ ఉంటాము. ఎల్లప్పుడూ కూడా అమ్మవారు సహాయ సహకారాలు, ఆవిడ కరుణా కటాక్షాలు మన మీద ఉండాలి ఎల్లప్పుడూ. అంటే చక్కగా 41 రోజుల పాటు ఈ ఒకటే సమయానికి ఈ కనకధరా స్తోత్రాన్ని పారాయణ చేసి అమ్మవారికి క్షీరాన్నాన్ని నివేదన చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. తప్పకుండా ఆ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్షాలు మనకి లభిస్తాయి. ఇది నా సొంతగా నేను చెప్పడం లేదు. ఎందుకంటే కనకధార అంటేనే, కనకము అంటే బంగారము, ధార అంటే పోని వర్షం అనుకోండి, బంగారు వర్షం కురుస్తుంది. ఎలా చదవాలి? త్రికరణములు శుద్ధి చేసుకొని చదవండి. ఈ త్రికరణ శుద్ధిగా కనుక మీరు ఈ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల అద్భుతాలని చూస్తారు. మరి యొక్క స్తోత్రం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం కార్తీక మాసంలో. శ్రీమాత్రే నమః. స్వస్తి.